కనుక ఈ రోజున దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వారి వివాహం ఎంతో అద్భుతంగా ఆత్మీయుల మధ్యలో జరిగింది. వేలాది మందిగా ఉన్న మన మిరాకిల్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. నిండు మనసుతో మా అన్న కూతురు వివాహం అని చెప్పి అందరూ కూడా వచ్చి వేల మంది ఆ యొక్క వివాహంలో పాల్పొందారు. దేవుని నామాన్ని మహింపరిచారు. అందరూ అర్థం చేసుకున్నారు. ఎంతో చక్కగా అందరూ కూడా ప్రేమపూర్వకంగా విచ్చేశారు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. అన్నీ చాలా చాలా బాగున్నాయండి అని చెప్పి. బాగున్నాయండి అన్నీ? సూపర్ అన్నాళ్ళు ఒకసారి. ఎస్, సూపర్. ఓకే. సో నిజంగానే దేవుని యొక్క కృప మన మీద ఉండేటప్పుడు అన్నీ కూడా సూపర్ ఉంటాయి. సో ఎంతో దీవెనకరంగా జరిగింది ఆత్మీయ వాతావరణంలో. దాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. నిజంగా మిరాకిల్ ఫ్యామిలీస్, మిరాకిల్ క్రూ అందరూ కూడా సొంత ఇంట్లో కార్యక్రమం లాగానే, సొంత ఇల్లు కార్యక్రమమే. సో అందుకోసం అని చెప్పి అందరూ ఎంతో బాధ్యతతో ఈ యొక్క దీవెనకరమైన వివాహము, ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఎంతో దీవెనకరంగా జరిగింది. ఎక్కడ ఎటువంటి హికప్స్ లేకుండా ఎంతో చక్కగా జరిగినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిద్దరూ కలిసి రాబో దినాల్లో దేవుని కొరకు మరి కాకినాడ నుంచి వారు పరిచర్య కొరకు దేవుని కొరకు ప్రకాశించబోతూ ఉన్నారు. ఆల్రెడీ మరి అంకిత్ దేవుని కొరకు బలంగా సేవ చేస్తూ ఉన్నారు. అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని అందించే గొప్ప యవ్వన దైవజనుడు. సో అటువంటి యవ్వన దైవజనుడికి శ్రేష్టకు భాగస్వామిగా రావడం అనేది దేవుడు శ్రేష్టకి ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను నమ్ముతున్నాను. సో ఇద్దరు ఒకరికొకరు గొప్ప దైవజనులు. వారిద్దరూ కూడా అద్భుతమైన వాక్యాన్ని అందిస్తారు. అలాగే స్తుతి ఆరాధన అన్నింటిలో కూడా దేవుడు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పటికే వారిద్దరికీ కూడా అనేక ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి కోసం ఇన్విటేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. కాకినాడలో వారు అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. యూత్ సెంటర్లు అని చెప్పి యవనస్తుల మధ్యలో, అదేవిధంగా లవ్ బాక్స్ అని చెప్పి ఆర్ఫనైజ్ ద్వారా అనేకమైన పరిచర్యలు చేస్తూ అంకిత్ దేవుని కొరకు బలంగా వాడబడుతూ ఉన్నారు. ఇక మీదటి ఇద్దరూ కలిసి వారు అక్కడ పరిచర్య చేయబోతూ ఉన్నారు. అది వేల 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 మందితో నింపబడే సంఘముగా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. అందుకని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో మీరందరూ కూడా నిండు మనసుతో వారిద్దరు పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగనే ప్రార్థించిన ప్రతి అన్నకు, అక్కకు, చెల్లికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు, ఎంతోమంది ఎంతో భారంతో పని చేశారు. ఆల్మోస్ట్ లైక్ 10 days నుంచి కూడా మన మిరాకిల్ క్రూ, మిరాకిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా పనిచేశారు. వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఖానా ఈవెంట్స్ ద్వారా బ్రదర్ జీవన్ గారు కూడా ఎంతో అద్భుతంగా అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. వాటిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో వారి గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అంకిత్ మాట్లాడతారేమో అని చాలా ఆసక్తితో చూస్తూ ఉన్నారు. కొంచెం గొంతు బాగోలేదు కాబట్టి ఆదివారం నాడు ప్రభుచితం అయితే 2-3 ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యన పంచుకుంటారు. ఓకే, ఈరోజుకి రెస్ట్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్.